మహిళా బిల్లు అమల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రియాంక గాంధీ స్పందించారు. అసలు మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధం ఏంటని ఆమె ప్రశ్నించారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే బీజేపీ ఇలాంటి మెలికలు పెడుతుందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలు అందరికీ తెలుసునని ఆమె స్పష్టం చేశారు. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని, బీజేపీ కేవలం మాటలతో సరిపెడుతుందని ప్రియాంక గాంధీ విమర్శించారు. मंत्री जी और प्रधानमंत्री जी का भाषण सुन रही थी. कई बार दोनों ने अलग अलग मौकों पर अपने भाषण में कहा कि आप लोग अगर इसके साथ सहमत नहीं होंगे तो आप कभी यहाँ नहीं बैठ सकते, आप कभी सत्ता में नहीं आ सकते, आप कभी जीत नहीं सकते. और इससे बहुत साफ हो गया कि इनकी मंशा क्या थी. हम सब थोड़ा चौंके हुए थे कि अचानक ये सत्र बुलाया जा रहा है, विधानसभा चल रहे हैं 2 प्रदेशों में, अभी अचानक बुलाया जा रहा है, बड़ी जल्दबाजी की जा रही है. किसी को मालूम नहीं था एक दिन पहले तक कि क्या आने वाला है, मसौदे में क्या होगा. मसौदा सार्वजनिक करते हैं सिर्फ एक दिन पहले ताकि हमें समय भी नहीं मिलता. तो हम सब सोच रहे थे कि ये सब क्या हो रहा है और क्यों हो रहा है. मेरे ख्याल से पूरी साजिश जो रची गई षड्यंत्र की तरह कि किसी न किसी तरह से हमें सत्ता में रहना है. अगर अभी नहीं किया जाएगा तो 2029 तक जो ये करना चाह रहे हैं परसिमन 2011 के जनगणना के आधार पर, वो नहीं खत्म हो पाएगा. तो ये सब करने के लिए एक तरह से प्लान बनाने के लिए कि परमानेंटली हम सत्ता में कैसे रह सकते हैं और कैसे करें. महिलाओं का इस्तेमाल करके महिलाओं के नाम पर हम आरक्षण लें. अगर ये लोग सहमत होंगे, पारित हो जाएगा तो एक तरफ हम ये कर लेंगे, दूसरी तरफ से हमें सारी स्वतंत्रता मिल जाएगी कि काट पीट भी करिए. सीटों में किसी तरह से भी आप परसीमन करा दीजिए. 2011 के जनगणना के आधार पर होगा तो जाति जनगणना का भी कोई उनको रिकॉग्निशन नहीं लेना पड़ेगा. तो ये साफ है कि उन्होंने सोचा चलो पारित हो जाएगा तो जीत, पारित नहीं होगा तो हम हर नेता के सामने बाकी पार्टियों को महिला विरोधी कहकर महिलाओं के मसीहा बन जाएंगे. కేంద్రం మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు వీగిపోవడం బీజేపీ విధానాల ఓటమిగా భావించాలని, మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేస్తుందని, మహిళా బిల్లుపై ప్రధాని మోడీకి నిజాయితీ లేదని సీఎం స్పష్టం చేశారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకొస్తే పార్లమెంట్లో అందరూ కూడా మద్దతు తెలిపేవారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య అంతరాలు పెట్టే విధానాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. నుంచి దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు, లోక్సభలో జరిగిన చర్చల్ని, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను, చర్చలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఓటమిని ప్రజలు కల్లారా చూసింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ తెచ్చిన చట్టాల ఓటమిగా చూడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఓటమికి గురైంది. చిత్తశుద్ధి లేని చట్టాలను చట్టసభలలో ప్రవేశపెట్టి ప్రేరేపితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేసిందో, దేశ ప్రజలందరూ, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని, రాజకీయ దురుద్దేశాన్ని ఓడించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్లను పెంచడం ద్వారా 553 సీట్లను 850 సీట్లకు పెంచడం ద్వారా వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో, రిజర్వేషన్లను రద్దు చేయాలనుకొని 2024 ఎన్నికల సందర్భంగా 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనను ప్రజలు గుర్తించి 2024 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం జరిగింది. ఓటమిని దిగమింగుకొని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు చట్టసభలకు తీసుకురావడం జరిగింది.
ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి మహిళా రిజర్వేషన్లకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. నిన్న చర్చల సందర్భంగా 1 గంట సభను వాయిదా వేస్తే చట్టాన్ని సమూలంగా మార్చుకొని వస్తానని అమిత్ షా గారు చెప్పిండ్రు. 1 గంటలోనే చట్టాన్ని సవరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈరోజు శనివారము, రేపు ఆదివారం, సోమవారం రోజు తిరిగి సభలను ప్రారంభించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు ప్రకాష్ రాజు హిందూ ఇతిహాసాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. రామలక్ష్మణులు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలంటూ ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మందిలో హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తిరుపతి కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్లో మతపరమైన విశ్వాసాలను అవహేళన చేస్తూ సమాజంలో విద్వేషాలను రేకెత్తించేలా మాట్లాడుతున్న నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ అత్తాపూర్ ఆర్టీఓకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పెద్ద షాపూర్లో ఉన్న సుమారుగా 74 ఎకరాల సీలింగ్ ల్యాండ్ వివాదానికి సంబంధించి నిర్ణీత సమయంలో ఉత్తర్వులు జారీ చేయలేదన్న ఆరోపణలపై కోర్టు ధిక్కరణ కింద 1 నెల రోజుల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో శిక్షను మరో 2 వారాలు పొడిగించాలని స్పష్టం చేసింది. అయితే నిందితుడు హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును న్యాయస్థానం 2 వారాల పాటు వాయిదా వేస్తుంది. రంగారెడ్డి జిల్లా నాసిక్లోని టీసీఎస్ కార్పొరేషన్ సంస్థలో మహిళలపై జరిగిన వేధింపులపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రాజేంద్ర నగర్ పరిధిలోని మైలార్ దేవుపల్లి దర్గా నగర్ చౌరస్తా వద్ద విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్పొరేట్ సంస్థల్లో లవ్ జిహాద్ను అరికట్టాలని, మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాల్లో పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, దోషులను అత్యంత కఠినంగా శిక్షించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. కారంపూడి పట్టణంలోని పోతురాజుగుట్ట ప్రాంతంలో గురజాల డీఎస్పీ మహేశ్వర ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటుగా డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజల్లో అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని డీఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. ఒక ఆటో ఎటువంటి పత్రాలు లేకుండా దొరికాయి. అదేవిధంగా సుమారుగా 14 ఐటమ్స్ కూడా వెపన్స్ లాంటివి దొరికాయి. ఇవన్నీ మేము స్వాధీనం చేసుకున్నాం. ఈ సెర్చ్లో మా సబ్ డివిజన్ నుంచి, గురజాల సబ్ డివిజన్ నుంచి 55 మంది ఆఫీసర్లు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల 5:30 నుంచి 8 గంటల ఈ సెర్చ్ కార్డినెంట్ సెర్చ్ చేశాము. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నింటినీ వెరిఫై చేసి ఇందులో ఏమైనా తప్పు వెహికల్స్ ఉన్నాయేమో కంపేర్ చేసుకొని చట్ట ప్రకారం వాటికి చర్య తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలకి, గ్రామస్తులకి కూడా మేము ఈ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి తెలియజేశాము. ఇన్కేస్ ఎవరన్నా మాదక ద్రవ్యాలకి బానిసలు అయితే వాళ్ళు ఎవరన్నా మాకు తెలియజేస్తే వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఆ బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని ప్రజలందరికీ చెప్పాము. అదేవిధంగా మాదక ద్రవ్యానికి ఎగనిస్ట్గా ప్రజలందరితోటి ప్రతిజ్ఞ కూడా చేయించాం. ఈ కార్డినెంట్ సెర్చ్ ఇటువంటి ఆపరేషన్ వద్ద ప్రకారం స్టేట్లో ఒక యజ్ఞంలో తయారు చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంటు మరియు గవర్నమెంటు ఈ ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని మాదక ద్రవ్య రహిత దేశంగా చేయాలని కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు అన్నమయ్య జిల్లా రొంపిచెర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మండలంలోని బండకిందపల్లి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 36లోని 48 సెంట్ల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జేసీబీతో ఆక్రమణను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఎంతటి వారినైనా ప్రభుత్వ భూమి జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. బండకిందపల్లి గ్రామ లెక్క దాఖలా సర్వే నెంబర్ 36లో టి రవికుమార్ రెడ్డి వారు రస్తాపురం బొక్కుని ఆక్యుపై చేసుకుని ఫెన్సింగ్ చేసుకుని మామిడి చెట్లు నాటుకుని ఉన్నారు. సదరు విషయమై శ్రీ జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు అందిన తర్వాత శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ని రిమూవ్ చేయడం జరిగింది. మరియు ఎవరు కానీ ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేయకూడదనేసి, ఎంక్రోచ్మెంట్ చేయకూడదనేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంత విస్తీర్ణం ఎంత సార్? 40 మొత్తం ఈ యొక్క సర్వే నెంబర్ 48 సెంట్లు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇదివరకే వీరిపైన ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయమంటే మా అధికారులను కూడా కొద్దిగా దుర్భాషలు అన్నారు. అతనిపైన కూడా మనము క్రిమినల్ యాక్షన్ తీసుకుంటూ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో పెద్దపల్లి సంచారం కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైన కార్మికులు కంటపట్టడంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. వందలాది మంది కార్మికులు నిత్యం పనుల్లో ఉండే చోట పులి తిరుగుతూ ఉండడంతో ప్రాజెక్టు పనులు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రేడియో కాలర్ సాయంతో పులి కదలికలను శాటిలైట్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. పులిని బంధించేందుకు శ్రీశైలం నుంచి ప్రత్యేక బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం ఓ 5 ఏళ్ల చిన్నారి ప్రాణం తీసేస్తుంది. తన సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో ప్రేడు లక్ష్మీ నరసింహలో చిన్నారి శ్రవణ్ను కిరాతకంగా గొంతు పిసికి హత్య చేశాడు. తల్లి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కళ్లల్లో కారం కొట్టి నేలకేసి బాది చిన్నారిని చంపేసిన ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి భార్య భర్తలు ఇద్దరు వేరే వేరే దగ్గర ఉంటున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ లక్ష్మి అదే రజిత కామారెడ్డిలోని న్యూ బస్ స్టాండ్లో స్వీపర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఒక లక్ష్మీ నరసింహులు అనే అతనితో వివాహేతర సంబంధం పెట్టుకొని అతనితో గత 6 నెలల నుంచి ఉంటుంది. ఈ శ్రీరామ్నగర్ కాలనీలో వాళ్ళ ఇంట్లో నిన్న మధ్యాహ్నం టైంలో ఆమె వర్క్ పని మీద బయటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహులు అనే అతను బాబుని నేలకేసి కొట్టి గొంతు నులిమి మరియు ముక్కు నోరు మూసి అబ్బాయిని చంపడం జరిగింది. 5 సంవత్సరాల శ్రావణ అనే బాబుని చంపడం జరిగింది. దీనికి గాను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం నిందితుడు పరారులో ఉన్నాడు. వెంటనే పట్టుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఎన్ని సంవత్సరాలు అక్రమ సంబంధం? గత 6 నెలల నుంచి అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. భాస్కర్ అనే వ్యక్తులు మా తమ్ముడు. గత కొన్ని రోజుల నుంచి వాళ్ళకు గొడవలు జరగడం వల్ల వాళ్ళు కొద్దిగా విడిపోవడం జరిగింది. కొన్ని రోజుల నుంచి ఒక 3-4 సంవత్సరాల నుంచి విడిగానే ఉంటారు. ఇంకా వేరే పెళ్ళి మా తమ్ముడు చేసుకోలేదు. ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల మా తమ్ముడేమో అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతుండు. అయితే కొన్ని నెలల క్రితం వేరే విషయం తెలిస్తే ఒక 3 నెలలు తీసుకొచ్చుకొని పెంచుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఈ పని చేసింది సార్. ఏం చేసింది? ఇప్పుడు బాబుని చంపడం జరిగింది. అట్లానే బాబుని చంపడం జరిగింది. పోలీసు వాళ్ళు మాకు చెప్తే ఇక్కడ దాకా స్పాట్కి వచ్చి చూస్తే రక్తం మడగలు ఉన్నాయి. న్యాయం జరగాలని కోరుతున్నాం. ఒకటి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు అంటే విభేదాలు ఉన్నాయి? ఫస్ట్ నుంచి ఇవే కథలు సార్. ఆమె బిహేవియరే అక్రమ సంబంధం వల్ల మా తమ్ముడు ఇరిసిపెట్టడం జరిగింది. చనిపోయిన బాబుని ఒక 3 నెలల క్రితం మేము తీసుకొచ్చుకున్నాం. మా పెద్ద బిడ్డ చెప్తే మేము తీసుకొచ్చుకున్నాం. పెద్ద బిడ్డ ఏమని చెప్పిందంటే మా నాన్న ఇట్లా మా తమ్ముని చెప్పింది, నాన్న ఇట్లా అమ్మ కారం పొడి పోసి కొట్టింది, ఇట్లా మళ్ళా నా తమ్మునికి ఉడుకు నీళ్ళు పోసింది అని చెప్తే మా తమ్ముడు చలించలేకపోయి ఆ లెక్కలో ఉండేసరికి మారలేదు మనిషి. మా ఇంటికాడ కూడా గొడవలు అయినాయి. మా కులంలో కూడా పంచాయతీ అయినది. మా కూతురు కళ్ళ కారం పొడి కొట్టింది. మా కొడుకుది ఒక చెంపకు ఉడుకు నీళ్ళు వాడాయి. ఉడుకు నీళ్ళు పోసింది. ఇది నాకు కూడా ముచ్చట తెలియదు. నా బిడ్డ అయిపోయాక నాకు తెలియదు. వాళ్ళ తాత రజిత వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఛాతి మీద రాత్రి అడిగి పెట్టిండట. నా బిడ్డని అడిగితే ఆమెనే చెప్తుంది. అవంటే నా మ్యాన్ జరిగేటట్టు చూడరు. జీవిత పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి కని ఇందిరానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ దుర్మరణం చెందారు. ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య స్కూల్లో పనిచేస్తున్న వెన్నెల అనే టీచర్ తన స్కూటీపై విధులకు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెన్నెల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిత్యం తమకు పాఠాలు చెప్పే టీచర్ కళ్ల ముందే మృతి చెందడంతో విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
హన్మకొండ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ప్రజల్లో మార్పు తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. కాజీపేట ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రోడ్లపైకి యమధర్మరాజు, చిత్రగుప్తుడు దిగివచ్చారు. యమధర్మరాజు వేషధారంలో కానిస్టేబుళ్లు వాహనదారులను ఆపి ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ ధరించిన వారికి అరైవ్ అలైవ్ ఛాంపియన్షిప్ 2026 అందజేసి అభినందించారు. ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రజలు సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలంటున్న ఏసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. నేడు హన్మకొండలోని అదాదర్ సర్కిల్ వద్ద అయితే ట్రాఫిక్పై అవగాహన కల్పించేందుకు ఎవరైతే హెల్మెట్ ధరించకుండా వస్తారో వారికి అవగాహన కల్పించేందుకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి, అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలకు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలంటూ అయితే వారు ట్రాఫిక్ పోలీస్ సిపి సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో అయితే అరైవ్ సంబంధించి కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే హెల్మెట్ ధరించారో వారికి అయితే అరైవ్ అనే ఛాంపియన్ అని 2026 అనేది ఒక స్టిక్కర్ అయితే వేస్తున్నారు. లేక హెల్మెట్ ధరించకుండా ఎవరు వస్తున్నారో వారికి అయితే సూచనలు చేస్తున్న క్రమం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ధర్మరాజు వేషధారణలో వినూత్న రీతిలో అయితే వీరు కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఎవరైతే హెల్మెట్ ధరించకుండా వస్తే వారికి అయితే ఇక్కడ ధరించిన ఎడల ప్రమాదాలు ఆస్కారం ఉంది. మీ ప్రాణాలతో చిలగాటం ఆడితే ప్రమాదాలపై అవగాహన కల్పించే విధంగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఏసీపీ సత్యనారాయణ సార్ గారు మాట్లాడు. సార్ చెప్పండి, ఈరోజు వినూత్న కార్యక్రమం నిర్వహించారు, ఏంటి అసలు విశేషం ఏంటి? గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ డీజీ గారి ఆదేశాల మేరకు, వరంగల్ కమిషనర్ ఆదేశాల మేరకు మనం అరైవ్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు లాస్ట్ విడతగా ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ మాత్రమే చేస్తూ ఎటువంటి ఫైన్స్ ఇంపోజ్ చేయకుండా మీ జీవితం చాలా విలువైంది, దాన్ని మీరు శ్రద్ధగా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు రూల్స్ పాటించండి, అదేవిధంగా హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, మీ కుటుంబానికి మీ అవసరం చాలా ఉంది, మీరు నిర్లక్ష్యంగా ఉండవద్దు, నిర్లక్ష్యం మీ జీవితాన్ని రోడ్డు పాలు చేసుకోవద్దని చెప్పేసి అందరినీ మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకి ఈరోజు మనము పుష్పగుచ్చాలు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి అరైవ్ ఛాంపియన్షిప్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఒక గుర్తింపు ఇస్తే దాన్ని వాళ్ళ మనసులో నాటుకొని పాటిస్తారని చెప్పేసి పోలీసు వారి మన ఆలోచన. దాన్ని చాలామంది అభినందిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే రోడ్డు మన ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్డు మీద నడిపితే వాళ్ళు డైరెక్ట్గా అర్ధాంతరం యమపురికి వస్తారని చెప్పేసి చూపించడం కోసం ఈరోజు యమధర్మరాజు, అదేవిధంగా చిత్రగుప్తుడు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఉంటుందని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పబ్లిక్ కూడా చాలా అప్లాజ్ వస్తుంది, అందరికీ కూడా కరెక్ట్గా సార్ మా పరిస్థితి అని గుర్తొస్తుంది, మేము పెట్టుకుంటాం సార్, పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నారు, పెట్టుకున్న వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే కొంచెం ఒక స్టిక్కర్ అరైవ్ అలైవ్ ఛాంపియన్షిప్ 2026 అనే స్టిక్కర్ వేసిన ఏం లేదు. అరైవ్ అలైవ్ అంటే వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు, హెల్మెట్ ధరిస్తున్నారు, సేఫ్గా జర్నీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని గుర్తించి మన సిపి గారు ఏంటంటే వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఉంటుందని చెప్పేసి అరైవ్ అలైవ్ ఛాంపియన్షిప్గా ఇస్తూ వాళ్ళని ఒక మోటివేషన్ కోసం ఇచ్చేటువంటి ఛాంపియన్ అది. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువగా 2 వీలర్స్ ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వెయిటింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం ఎలాంటి జాగ్రత్తలు సూచనలు వెయిట్ చేసే సమయంలో ఎండలు ఎక్కువ కొట్టుతున్నాయి, దానివల్ల గ్రీన్ పరదాలు ఏర్పాటు చేసి కొంచెం ఉపశమనం కలుగుతుంది అంటున్నారు వారు. రైట్, యాక్చువల్ అది నిన్ననే డిస్కస్ చేసినాం. ఇది మన కలెక్టర్ గారు, తర్వాత జీఎంసీ కమిషనర్ గారు, అదే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినాయి. దీన్ని ఒకసారి మనం చాక్అవుట్ చేసి ఎంత అంటే మనము జనరల్గా వరంగల్ సిటీ వచ్చి 14 సెంటర్ నడిపిస్తున్నాము. ఒక 10 జంక్షన్లో కంప్లీట్గా మనకి ఆటోమేటిక్ నెంబర్ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత సిగ్నల్ కూడా ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. దాంతో ఏంటంటే ట్రాఫిక్ బట్టి సిగ్నల్ ఆటోమేటిక్ రెగ్యులర్ అవుతుంది. ఈవెన్ 1 మినిట్ ఒక్కోసారి 90 సెకండ్స్ వరకు ఆగాల్సి వస్తుంది. నిజంగా ఎండ ఉన్నది, దాని దృష్టి పెట్టి గ్రీన్ పరదకు నిన్నే డిస్కస్ చేసిన, అది వితిన్ 1 వీక్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎండలో, అదేవిధంగా వాళ్ళు క్యాబిన్లో కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి సదుపాయాలు? కానిస్టేబుల్ అనేది ట్రైన్డ్ పీపుల్. కొన్ని ఇప్పుడు బోర్డర్లో ఉన్న మిలిటరీ కష్టపడాల్సిందే, పోలీస్ కష్టపడాలి. అందరూ సుఖపడి వైట్ కలర్ జాబ్ చేయలేము, అది ఆశించి కూడా తప్పే. మేము కష్టపడి పని చేస్తున్నాం, మిమ్మల్ని సమర్థవంతంగా రోడ్డు నిర్వహించుకుంటా మీరు జాగ్రత్తగా ఇంటి వాళ్ళని చేస్తున్నాం, అయినా పాటించడానికి మేము బాధపడుతున్నాం. మా వాళ్ళకి అందరికీ కావాల్సినప్పుడు అంటే అప్పటికప్పటికి ఏంటంటే మా పగలో నిమ్మ వాటర్ ఇవ్వడం కానీ, మజ్జిగ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళకి బనానా అట్లాంటి సప్లై చేస్తూ ఉన్నాం, వాటర్ ఇస్తున్నాం, స్పెట్స్ ఇస్తున్నాం, ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఈవెన్ దో సన్ బాగుంది, వేడి బాగా ఉన్నది, 40-41 degrees 42 degrees చూపిస్తుంది కాబట్టి దానికని వైట్ షర్ట్ మనం గ్రీన్ షర్ట్ కూడా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇవి నాకు తెలిసి ఈ మంత్ ఎన్నికల్లో గ్రీన్ షర్ట్ కూడా సెట్ అయిపోతుంది. చివరిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటాం? చివరిగా ప్రజలు అంటే నిర్లక్ష్యం వేడండి, మీ కుటుంబాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. రోడ్డు అందరిది, ముఖ్యంగా రోడ్డు పెడెస్ట్రియన్స్ది, తర్వాత వెహికలర్స్ది. కానీ మన వెహికల్ లేకపోతే పెడెస్ట్రియన్స్ ఇబ్బంది పెడుతున్నాం. మామూలుగా నడిచిపోయే వ్యక్తిని
ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేస్తున్నారు. అందువల్ల మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి, సెల్ ఫోన్ వాడకండి, డిస్ట్రాక్ట్ డ్రైవ్ చేయకండి. మీ బాధ్యత కోసం మీరు హెల్మెట్ ధరించండి, అదే సీట్ బెల్ట్ పెట్టుకోండి, సిగ్నల్స్ అన్నీ పాటించండి. ఎదుటి వారికి మనకు ప్రతి హక్కు మనకంతా ఎదుటి వాళ్ళకి అంతే ఉంది. రోడ్డు మనంత బాగా ఎదుటి అట్లే వాడాలి. మనందరూ ఒక సిస్టమేటిక్గా వాడితే చట్టాన్ని కరెక్ట్ అనుభవిస్తే అందరూ కూడా రెగ్యులర్ ఇన్ టైంలో పోతాం, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు మీద ఒకవేళ ఎదుటిగా అనుకోని ఇష్యూ అయితే కూడా చాలా ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనము కోప్పడితే ఎదుటి కూడా కోప్పడతాడు. అసలు సమస్య ఎక్కడ వచ్చింది, ఓకే అలా తప్పు జరిగిందా మాట్లాడదాం అని చెప్పేసి సెట్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఈ ఎండకి ఇంకా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. ప్రతి మనిషి సెలెక్టివ్గా డిఫెన్సివ్గా మాట్లాడాలి, ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి రెస్పెక్ట్ ఇవ్వాలా, ప్రతి వ్యక్తి కామన్ పబ్లిక్ ఇవ్వాలా, వెహికల్ పబ్లిక్ ఇవ్వాలా. సరే అనుకోకుండా యాక్షన్స్ అవుతాయి, దాన్ని మరీ అగ్రెసివ్గా చూడవద్దు. అందుకని ప్రతి వ్యక్తి నిర్లక్ష్యాన్ని పెట్టి మీరు చాలా జాగ్రత్తతో రోడ్ల పడి ఉండండి. ప్రశాంత జీవనానికి మీరు సహకరించండి, మీరు చేయండి. మీ పిల్లలకు మీరు మీ భవిష్యత్తుకు మీరు నిర్మించుకునే దాంట్లో. అదేవిధంగా ఎందుకంటే ఒకసారి నష్టం జరిగిందంటే అది భారత్ ఎకానమీ మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది, ఆ వెహికల్ డ్యామేజ్ అవుతుంది, దాంతో 2-3 ఫ్యామిలీస్ నష్టపోతాయి. వాళ్ళకి వితంతు పెన్షన్ ఇవ్వాలా, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, డాక్టర్ కాసి పిల్లలు కనీసం నర్సు కూడా అయ్యే పరిస్థితి ఉండదు. ఇటువంటివన్నీ వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండాలి. మనం మనిషిగా 100 ఏళ్ళు బతకడం ఇది ఇళ్ళకి వచ్చినాం. ఈ 100 ఏళ్ళని మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా బతకాలి. అంతేగా ఎదురు ఇబ్బంది పెట్టి బాధపడుతూ బతకొద్దు. దీని ప్రతి వ్యక్తి కూడా సెల్ఫ్ మోటివేటర్ కావాలి. వాళ్ళందరికీ వాళ్ళు మోటివేట్ అయిపోయి మంచిగా పాటించి ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి. అదే మా మోటో. మన వరంగల్ పట్టణ ప్రజలకు కాజీపేట ట్రాఫిక్ పోలీసు వారి నమస్కారం అండి. ఈరోజు మన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా అరైవల్ అనేది అరైవల్ వీక్ కింద 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఇది అరైవల్ వీక్ మన అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో జరుపుతున్నాము. ఇందులో రోడ్డు భద్రత యొక్క ముఖ్య విషయాల గురించి చెప్తాము. మన నగర సిపి శ్రీ సంతీర్ సింగ్ గారు ఉత్తర్వుల మేరకు మా అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు సారు, ఏసీపీ మన సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో మేము కాజీపేట ట్రాఫిక్ పోలీసు ఈరోజు మన 11 గంటలకు ఇక్కడ మన అదాలత్ జంక్షన్ నందు ఈ అరైవల్ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ రోజు నో ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ అవేర్నెస్ చెప్పడం గురించి వినూత్నంగా కొంచెం ఒకటి చేసి మా ట్రాఫిక్ సిబ్బందిని యమధర్మరాజు గాను చిత్రగుప్తుడు గాను వేషాలు వేయించేసి ప్రజల్లో కొంచెం క్యాచీగా ఉండాలనేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి వారి ద్వారా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ వలన ప్రజల నుంచి మంచిగా ఆదరణ లభించింది. ప్రజలు కూడా మమ్మల్ని అభినందించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ఎక్కువగా మా ఏసీపీ సార్ దగ్గర ఉండి ఈ ప్రోగ్రాంని విజయవంతంగా నడిపించారు. నేను ప్రజలను కోరుకునేది ఒకటే అండి, మీ ప్రయాణం ఎప్పుడు కూడా అంటే ప్రయాణం ఎప్పుడు మీది సుఖవంతమైన ప్రయాణం కావాలని, మీ ప్రయాణం ఎప్పుడు కూడా సాఫీగా సాగాలని, మీరు ఇంటికి క్షేమంగా చేరాలన్నదే మా యొక్క ట్రాఫిక్ పోలీసు వారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ రకంగా మీరు ఎప్పుడైతే మీరు ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ మీరు ఇంటికి క్షేమంగా చేరడానికి ఎటువంటి అవసరమైనా కూడా రోడ్డు పైన మేము ఉన్నాము. మీకు ఎటువంటి అవసరం ఉన్నా తీసుకోండి. మీరు ట్రాఫిక్ నియమాలు పాటించండి, ట్రాఫిక్ సిగ్నల్ని గౌరవించండి, తోటి ప్రయాణికుల్ని కూడా గౌరవించడం చేసుకోండి. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దు. ముందు రోడ్డు మొత్తం మనది బాటసారులదే, నడిచి వచ్చే వాళ్ళదే ఇంపార్టెంట్, వాళ్ళ ఇంపార్టెంట్ తర్వాతనే మనం వెహికల్స్. సో మీరు ఇది గుర్తిరిగి పాదచారులకు నడిచేందుకు ఆస్కారం ఇవ్వండి. ప్లస్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ అన్నీ పాటించండి. మీరు ముఖ్యంగా బేసిక్ నియమాలు ఏదైతే ఉన్నాయో హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, ముగ్గురు పోకుండా వాహనాల మీద ఉండడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయకుండా ఉండడం, ఈ నియమాలన్నీ పాటిస్తూ మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవడానికి మా ట్రాఫిక్ పోలీసు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా ప్రజలు కూడా భాగస్వామ్యమైనందుకు పట్టణ ప్రజలందరికీ కూడా మా ట్రాఫిక్ పోలీసు తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఏసీపీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ పైన ఈ ప్రమాదాలు నివారించేందుకు అయితే యమధర్మరాజు అదేవిధంగా చిత్రగుప్తుడి వేషధారణలో ఇది ట్రాఫిక్ కానిస్టేబుల్లే వేషధారణ ధరించి అయితే ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఏసీపీ సత్యనారాయణ గారు చెప్తున్న విషయాలు ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ పాటించాలి, హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి, ఖచ్చితంగా ముగ్గురు వెళ్లకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలి. అదేవిధంగా మీరు చేసే నిర్లక్ష్యం కారణంగా ఇతరులు కూడా ప్రమాదాలు పడి చనిపోయే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియమాలు